దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతుడైన దేవుడు, కృప కలిగిన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దేవుడు దీవించి, ఈ సంవత్సరం దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాన్ని మీ జీవితం నెరవేర్చి బహుగా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దర్శించి దేవుని మాటలు పంచుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. రండి దేవుని యొక్క వాక్యం నిందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాట, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం నేను చేతును. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను చేస్తాను, నేను చేతును. పరిశుద్ధ గ్రంథం నుంచి మేకా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచన మాట చూద్దాం. కుంటి వారిని శేషముగాను, దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగాను నేను చేతును. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారు గమనించండి. ఈరోజు వాక్యం ఏంటంటే, దేవుని బిడ్డలు మీతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను పంచుకున్న మాట ఏంటంటే, ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను చెయ్యాలనుకుంటున్నా. దేవుడు మనకి ఏదో చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. నేను చేస్తానని చెప్పు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఏది చెయ్యాలని దేవుడి దగ్గర మీరు ఆశ కలిగి ఉన్నారో, దేవుడు ఇది చేస్తే బాగుండు అని అనుకుంటున్నారో, దేవుడు మా పట్ల ఈ కార్యము జరిగిస్తే బాగుండు అనుకుంటున్నారో, పరిశుద్ధాత్మ దేవుడు అదే ఆలోచించి చెప్తున్నాడు, నేను చేతును, నేను చెయ్యాలనుకుంటున్నా, నేను కలగజేయాలనుకుంటున్నా, నేను ఇవ్వాలనుకుంటున్నా. రకరకాల పర్యాయ పదాలు మనం మాట్లాడుకోవచ్చు. అయితే దేవుడు మాట్లాడుతున్న అంశం ఏంటంటే, నేను చేతును. ఏం చేయాలనుకుంటున్నాడు? ఈ వాక్యాన్ని వింటున్న మనకి దేవుడు ఏదో ఒక ఆలోచన కలిగి మనం చేయాలనుకుంటున్నాడు. ఏమి చేయాలనుకుంటున్నాడు, ఏమి చేయాలని ఆయన ఆలోచన వచ్చింది, ఏమి చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అన్న విషయాలు మనం పరిశీలన చేస్తే ఒక 2-3 విషయాలు చెప్తాను. ఈ వాక్యం ఏంటంటే, మీ జీవితంలో బోధిస్తున్న నా జీవితంలో, మనందరి జీవితంలో దేవుడు చేయాలనుకున్న మాటలు ఏంటో ఒక 2-3 మాటలు చెప్తాను. ఒకటి, మనం చదువుకున్న లేఖన భాగంలోనే మూలవాక్యంలోనే మేకా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచన మాట ఏంటంటే, నేను నిన్ను బలమైన జనాంగంగా చేస్తా. ఒకవేళ ఇప్పటి వరకు అనేక మందికి బలహీనులుగా కనపడవచ్చు, అలాగే అనేక మందికి ఓటివారిగా కనపడవచ్చు, అలాగే అనేక మందికి పనికిరాని వారుగా కనపడవచ్చు. నీ వల్ల ఏమవుద్దుని ఏమవుతుంది అని అనుకునే పరిస్థితులను కనపడవచ్చు. భయపడద్దు. దేవునికి వాగ్దానం చేస్తున్నాడు, ఈ సంవత్సరం నిన్ను ఒక బలమైన జనాంగంగా, అనేక మంది నిన్ను చూసి భయపడేంత గొప్ప జనముగా, గొప్ప ఆశీర్వాదకరంగా నేను చేస్తా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు చేయాలనుకున్నటువంటి మొదటి మన జీవితం నేను చేస్తానంటున్నాడు కదా. ఏం చేయాలనుకున్నాడంటే, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లని ఒక బలమైన జనాంగంగా దేవుడు చెయ్యనుగాక. ఆగరు ఎందుకు పనికిరాని దానికి ఉంది, ఆగరు విలువ లేని దానికి ఉంది. ఆగరు ఎన్నో మాటలు పడింది, అడవిలు పాలైపోయింది, నా పరిస్థితి ఏంటని దిక్కులేని దానికి ఉంది. దేవుడు ఆమెను చూశాడు, ఆమెకు చెప్పాడు, నీ సంతానం నేను ఇదిగో నీకు 12 గోత్రాలు రాజుని చేస్తాడు. ఆమె జీవితంలో దేవుడు బలహీనంగా ఉన్న ఆగరిని బలమైన జనాంగంగా దేవుడు చేశాడు. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఒక బలమైన జనాంగంగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. రెండవది, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు మన జీవితంలో అని మనం పరిశీలన చేస్తే, పరిశుద్ధ గ్రంథం జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం ఏముందంటే, దేవుడు అంటే నిన్ను ఒక దివిటీగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు రెండోది మనకి ఏం చేస్తానంటున్నాడు తెలుసా? నేను చేస్తానని చెప్పు. ఏం చేస్తాడంట? నిన్ను ఒక దివిటీగా. అంటే దివిటి ఎందుకు ఉపయోగిస్తామంటే, వెలుగు, చీకటి ఎక్కడ ఉందో అక్కడ దివిటి వెలిగిస్తే అక్కడ వెలుగుతో నింపబడది. అంటే దేవుడు ఈరోజు వాక్యం, దేవుని బిడ్డ, ఒకవేళ ఎప్పటి వరకు నువ్వు చీకటి స్వభావం, చీకట్లో ఉన్నావేమో, నీ జీవితం అంధకార పరిస్థితులు ఉందేమో, చీకటమయంగా ఉందేమో, నీ ఇల్లు చీకట్లో ఉందేమో, దేవుడు చెప్తున్నాడు, నేను ఒక దివిటీగా చేయబోతున్నాను, నిన్ను ఒక వెలుగుగా చేయబోతున్నాను. అనేక మంది నీ వెలుగులోకి వచ్చి సేద తీరేటట్టుగా దేవుడు చేస్తానంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. రెండవది, ఆయన ఏం చేస్తానంటున్నట్టే, ఒక దివిటీగా మనం చేయాలనుకుంటున్నాడు. భయపడద్దు, కలవరం చెందొద్దు, ధైర్యంగా దేవుని ఆరాధిద్దాం. ఆఖరిగా మాట చెప్పనండి. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 23వ వచన మాట ఏంటో తెలుసండి, నిన్ను ఒక ముద్ర వంగరముగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఒక వంగరముగా, ఒక ముద్ర వంగరముగా, అధికారం కలిగిన వాడుగా దేవుడు చేయాలనుకుంటున్నాడు.
నువ్వు భయపడొద్దు. నాకు ఎవరు ఏమి చేయట్లేదు, నాకు ఎవరు ఆదుకోవట్లేదు, నాకు ఎవరు తోడుగా ఉండట్లేదని నువ్వు కలవరం చెందొద్దు. దేవుడు అంటున్నాడు, నేను చేయబోతున్నా, నేను ఒక ముద్ర ఉంగరంగా చేయబోతున్నాను, నువ్వు ధైర్యంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. కలవరపడొద్దని చెప్తున్నాడు. కృంగిపోవద్దు, దేవుని స్తుతించు. ఈరోజు ఆయన చెప్పినవన్నీ నీ జీవితంలో చేసి దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగాక. తలవంచని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ స్తోత్రాలు. మరొకసారి వాక్యం ద్వారా మీరు మాట్లాడారు. నేను చేస్తానని మీరు చెప్పమంటున్నారు. ఏం చేస్తానన్నారు మీరు మాట్లాడారు. మీరు చెప్పినవన్నీ బిడ్డల జీవితంలో జరిగించి సంతోషంతో ఆనందంతో బిడ్డలు నింపమని, ఆయురారోగ్యాలు దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మరొకసారి ప్రభుపేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేని బిడ్డ గమనించండి, మీరందరూ చక్కగా వాక్యాలు వింటూ మమ్మల్ని మరి ఇక ఈ ఆదరణ గడి అంటే దైవ కార్యక్రమాన్ని చక్కగా ప్రోత్సాహపరుస్తున్నారు. ఇంకా అనేక మందికి షేర్ చేయండి. అనేక మంది ప్రోగ్రాం గురించి చెప్పండి. మరి ఈ ఆదరణ గడిని ఇంకా మమ్మల్ని బలపరచండి. దేవునిలో ముందుకు వెళ్ళేటట్టుగా సహాయం చేయండి. ప్రార్థన చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఎవరికైనా ప్రార్థన వస్తుంటే ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ ఫోన్ చేయండి. మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.